ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైలుపై సంతకం చేసేశారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విశాఖవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వైజాగ్ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఎంత ప్రమాదకరమైన యాక్ట్ అన్న దాని మీద చాలా ఉద్యమాలు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం దాన్ని ఎజెండా అంశంగా తీసుకొని వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తే కనుక, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే కనుక ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పారు. ఆ విధంగా ఇప్పుడు రెండవ ఎజెండా అంశంగా దాన్ని తీసుకొని సంతకం చేసి దాని మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు. అయితే ఇదే అంశానికి సంబంధించి విశాఖపట్నంలో చాలామంది యాక్టివిస్టులు ఇప్పటికే ఎంతో కాలం నుంచి ఉద్యమం చేశారు. ఈ యాక్ట్ వస్తే కనుక ప్రజల ఆస్తుల రక్షణకి భంగం కలిగే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఈ యాక్ట్ ప్రమాదకరమైంది అని మరి సోషల్ యాక్టివిస్టులు అలాగే అడ్వకేట్స్ వీళ్ళంతా కూడా ఉద్యమం చేశారు. ఆ ఉద్యమానికి ఈరోజు ఒక ఫలితం వచ్చింది. మేము ప్రభుత్వ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్నామని అంటున్నారు. ప్రస్తుతం నాతో వాళ్ళంతా కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్న దాని మీద చాలా విస్తృతమైన చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నడిచింది. నిజానికి చెప్పాలంటే గత ప్రభుత్వం తీసుకున్న ఈ స్టెప్ వల్లనే వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఖచ్చితంగా ఈ యాక్ట్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు దాన్ని రద్దు చేసి సంతకం కూడా చేయడం జరిగింది. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అసలు మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఏ విధంగా భావిస్తారు? ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ ప్రజలు ఎప్పుడు ఉంటారండి. యాక్ట్స్ వస్తాయి పోతుంటాయి, కానీ ఏ యాక్ట్ అయినా ప్రజలకు ఆమోదకరంగానే. యాక్ట్ అంటే ఏసీటీ, అందరూ కాదనకుండా ఉండేదే తీర్పే యాక్ట్. ఆ యాక్ట్ ఒకసారి పాస్ అయింది అనుకోండి, దాని మీద ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ ఇది మొదటి నుంచి కూడా మాకు తెలిసింది ఏంటంటే ఈ యాక్ట్ చాలా డేంజరస్ది. మన ఆస్తులన్నీ కూడా ఉండవు. మన ముఖ్యంగా ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్కి ఎంతో ఆస్తులు ఏమి ఉండవు, ఏదో కొన్ని ఆస్తులు ఉంటాయి. అవే దక్కదు అంటే వాళ్ళు మరి వాళ్ళ గుండె మీద కుంపట్లాంటిదే. సో అందరూ కూడా భయపడిపోయారు. ఈ ప్రభుత్వం వచ్చి ఈ యాక్ట్ని రద్దు చేసింది కాబట్టి ఇది చాలా ఆనందదాయకం, ఆమోదకరము. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు బిడ్డల్లా చూసుకోవాలి. వాళ్ళ యోగక్షేమం చూసిందే ప్రభుత్వం, లేకపోతే ఆ ప్రభుత్వాలు కావు. So personally I'm very happy that the government has crashed down the act. Jai Hind. సార్, ఇప్పుడు ఈ యాక్ట్కి సంబంధించి ప్రజల్లో ఒక ఆందోళనకరమైన అంశం బయటకు వెళ్ళింది. వాళ్ళ ఆస్తుల రక్షణకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి యాక్ట్ కానీ అమలు అయితే కనుక అని. అదే అంశాన్ని ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఒక ఎజెండా అంశంగా తీసుకుని ఈరోజు ఆ చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం కూడా చేయడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ నిర్ణయాన్ని మీరు ఎలా తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పని చాలా మంచి పని అండి. ఈ యాక్టు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా లేదు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది. అలాగే ప్రజలు దానివల్ల చాలా నష్టపోతారు, చాలా ఇబ్బందులు పడతారు, చాలా గొడవలు అయిపోతాయి, అన్యాయం అయిపోతారు. మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ల మీద దాదాపు మా మిత్రులు అలాగే మా పార్టీ తరపు నుంచి అనకాపల్లి ఎంపీగా పార్లమెంట్ చేసినటువంటి గౌరవనీయులు పలగా శ్రీరామ్మూర్తి గారు దాదాపుగా 82 రోజులు 84 రోజులు కంటిన్యూస్గా వారు చేశారు. వారి వెనకతలు మేము అందరము అడ్వకేట్స్గా అందరం మేము మద్దతు తెలిపాము, అలాగే పార్టీ తరఫున కూడా మద్దతు తెలిపాము. మరి ఇటువంటి యాక్ట్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రద్దు చేస్తామని మాట ఇవ్వటం, ఆ మాట మీద ఆయన నిలబడడం నిజంగా అది చాలా మంచి శుభపరిణామం. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, అందరూ కూడా సంతోషిస్తున్నారండి. ఇది చాలా ఈ రద్దు చేయడం అనేది చాలా మంచి నిర్ణయం. అది వారికి మా ధన్యవాదాలు. వీళ్ళంతా కూడా 85 రోజుల పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేయాలని ఒక ఉద్యమాన్ని చేశారు. ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము హర్షిస్తున్నాం. ప్రజలందరికీ కూడా మంచి చేయలేని చట్టాలు ఎట్టి పరిస్థితుల్లోని ప్రభుత్వాలు వాటిని ఇంప్లిమెంట్ చేయకూడదు. ఆ విధమైన ఇంప్లిమెంటేషన్స్ కనుక వాళ్ళు చేసే ప్రక్రియని ముందుకు తీసుకొస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నది ఖచ్చితంగా ఈ ఎలక్షన్ ద్వారా రుజువైంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజలకి హితమైన పనులు చేసే విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజాహితమైన ఒక నిర్ణయాన్ని తీసుకోవడం మేమందరం ఇక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నామని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HFTV.